వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తుంది. చాలా థ్యాంక్స్. ఇలా మన వాళ్ళందరికీ గిటను సపోర్ట్ చేస్తూ ఉండరు. మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము. నిన్న మొన్న చేసిన వీడియోకి అయితే మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇచ్చారు. మంచిగా లైక్లు కొట్టారు, మంచి మంచి కామెంట్లు పెట్టారు. వీటికి అయితే మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది సగం సగం కంటెంట్ ఎందుకు తీసుకొస్తారు, పెద్ద ఫుడ్లు తీసుకురారు అంటే మన సపోర్ట్ ఎట్లా ఉంటే మాకు కూడా అట్లాంటి కంటెంట్ వీడియోస్ తీసుకురాబుద్ది అవుతుంది. కాబట్టి చాలా మంది మొన్న సంతులలో ఉంది అనే వీడియో చేసాం కదా. అంటే ఒక్క మొగకి ఇద్దరు పిల్లలు ఉంటే కథ ఎత్తేస్తుంటది ఊర్లల్లో. ఆ జూపిరి పెంటక్ అని చాలా మంది కామెంట్ చేశారు. దానికి బాగా వ్యూస్ వచ్చినాయి. ఇంకా అది పార్ట్ 2 కంటిన్యూషన్. మీకు నచ్చితే సిరీస్ లాగా తీసుకొస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నువ్వు ఎక్కడ పోయినవయ్యా? ఎక్కడ పోతే అక్కడనే పోతావు. నూనె లేదు కూర వంటానికి, నూనె తీసుకురా అయ్యా అని పంపిస్తే నువ్వు ఎక్కడ పోతే అక్కడనే పోతావా? ఏ కాలం అయ్యే నువ్వు ఆకలించి ఆకలి అవుతుంది, కూరగాయలు కోసి పెట్టినా నువ్వు అక్కడిని వేయను. నీకేందయ్యా, నీ పిల్లం పెద్ద పిల్లం వండి పెడుతుంది, తింటావు మంచిగా ఉంటావు. కానీ ఇక మాకు కూర వండుకుంటానికి నూనె లేదు. డబ్బును తీసుకొస్తావా తీసుకురావా? ఈ సంసారం పాడి అని పొత్తుల సంసారం పాడయ్యింది. ఏ సామాన్ తీస్తలేవు, పాడు తీస్తలేవు, అంతా దానికి తీసుకోవు. దాని దగ్గర పెడుతున్నావు అంతా. అవి ఏం పాడైంది? ఉప్పు లేదు, కారం లేదు, అన్నీ అయిపోయినాయి. మరి అన్ని దానికి వచ్చినా నాకే లేవు. ఓ కవిత, ఏం చేస్తున్నావమ్మా? ఉన్నావా? సరే డబ్బును తీసుకొని రా. ఏడక్క, ఏడు వండుకున్నా, ఏడ తిన్నా. కూర వండుకున్నామంటే ఇంత నూనె బొట్టు లేదు. ఏం చేయాలేమో, సామాన్ ఇంత లేదు పాడ ఇంట్లో. మొత్తం దానికి కలవబడి పెడుతుండు. ఇంత సామాన్ తెస్తలేడక్క ఇంట్లో. ఏటుగాక పెద్ద పిల్లము మంచి పిల్లమని దాన్ని చూసుకుంటున్నాడు సిగ్గి తప్పినోడు. నూనె తీసుకురా అని గంట సేపు అవుతుంది అక్క ఊళ్ళో పంపించి. అవో ఎక్కడ పోయినాడు అక్కడనే పోయింది చూడు. ఏమని అంటేనేమో కొట్ట మీద కూకొస్తాడు. ఏం చేయాలి చెప్పు పెంటక్క? నువ్వు వండినవా, తిన్నవా? అవుషల్లి, నువ్వేమనుకున్నా సరే కానీ నీ మగడు ఏమైనా కామని చేస్తాడేంటమ్మా? నేను అస్సలు పట్టించుకోడు. నీ పిల్లలు నువ్వు ఇక మీ బతుకు మీరే బతకాలన్నట్టు చెల్లె. మరి పని తీరిందా? లేచిందా ఇంతకు? ఏది కనిపిస్తలేదుగా. ఏడక్క ఇంకా బాగోతమ్మ లేచినది. ఏమో పొద్దుకిందాక వంటది. పిల్లలు చెల్లెమంటే బాగుండి పిల్లల కోసం అన్న లేస్తుండే. దానికి ఎవరు మొదలయ్యారు? ఏమైనా కమ్మగా తీయగా మొగడు తెచ్చి పెడితే వండుకుంటారు, తింటారు, పంటారు. ఇక మమ్మల్ని ఇప్పుడు పట్టించుకునేటోడే లేడు. చెప్పుకోవాలి చెప్పు పెంటక్క. బాగా ఇల్లు ఊక్కుంది, మాపటి ఊక్కొని మొత్తం చెత్త అంతా నా రూమ్లోకి కొట్టింది అక్క. ఏం చేయాలి చెప్పు? ఆమెకి ఎత్తనమే పోని అట్లనే సర్దుకొని పోవాలి అంటే అందుకే మాట్లాడతాడు. ఏం చేయాలి చెప్పు పెంటక్క? ఎన్నడైనా తప్పడం లేవదేమి మీ అక్క? ఏమైనా పొద్దుకింద దాకా వంట అవుతుంది. నిజమే, పిల్లలు చెల్లెలు ఉంటే దానికి ఏమో ఆఖరికి తెలుసు. పనిందో పాటేదో తెలుస్తుంది. ఏమైనా మొగడు తీసుకొస్తాడు, టైంకి లేచిందో పండుకుంటే సరిపోతుంది అన్నట్టు ఉంది. కానీ ఆకిలి ఇయ్యాల మీ అక్కనే ఊపినట్టుంది. చీర కట్టుకొని ఊపుతుంది. కాపలని ఊపిందా? నువ్వు ఊపినవా చెల్లి? ఇవాళ ఒక్కనాడు అదే ఊపింది అక్క. మరి రోజు నేను ఊకాలంటే నా నడుములు ఏమో గుంజుతున్నాయి అక్క. అంటే రోజు మబ్బులు ఇవ్వాలి, ఊకాలి, చల్లాలి. నాకు వచ్చిన అదక్క బాధ. అది ఉంటలేదు ఇంకా. అవి కూడా అన్ని సగం పనులన్నీ వేసి పెట్టి మొత్తం నా మీదకి, నా మెడ మీదకి తీసుకొస్తుంది అక్క. ఇది చేయకపోతేనేమో సిగ్గు తప్పినోడు ఏమైనా నన్ను అంటాడు. పిల్లలకు అది చేసినావా అని ఇది చేసినావా అని అంటాడు. కమ్మ తీయ ఉండగానే తీసుకొని పోయి ఆడ తింటాడు. అదేమన్నా ఉంటేనేమో మాకు వాసన కూడా కనిపించదక్క. అది ఏమైనా పిల్లం కూడా నచ్చిన తిండి మంచి కమ్మ తీయ కొనుక్కొని తింటారంట. కానమ్మా నాకే మెరకాదని మీ బావ మొన్న అంటుంటూ కిలో కూర మటన్ కూర తీసుకుపోయింది. పొద్దుగాల మాపటి 2 పూటలు అయిందంట. పిల్లం ఒకటి ఇద్దరే తిన్నారన్న అంటుండు. మరి ఆ పోరి చిన్న పోరింది. మరి కూరగాయలు వాళ్ళకి ఇస్తుందా అని నేను అడిగితే ఇంత వాసన కూడా చూపించదంటే అది మొగడు తీసుకుపోయి చేస్తాను ఇట్లా ఎందుకు దాని ఇంట్లో తీసుకుపోయి ఆడ వండుకొని తినుకోరాదు. నేను వండే కూర ఎందుకు తీసుకోవతామని అంటదంట. అసలు ఇక్కడ పోయిందేమో మన మాటలు వినకల్లా అది ముందే గయ్యాలి. ఓ అక్క, గిరిని చూసినాం అక్క. దాని గురించి చెప్పుకుంటా పోతే మస్తు ఉంటది. మొన్న వాళ్ళ పెద్ద తమ్ముడు వచ్చిండు, 3 బిర్యానీ ప్యాకెట్లు తెచ్చిండు అక్క. బిర్యానీ ప్యాకెట్ తెచ్చినాక పిల్లలు వచ్చినాక తినుడి అని చెప్పుకుంటా పోయిండు. సరే తమ్మి అన్న, నాతో మంచిగా మాట్లాడతాడు ఆ పోరడు. సరే ఇక పిల్లలు వచ్చినాక పెడతాదేమో, ఇది ఇస్తుందేమో, అది ఇస్తుందేమో అనుకుంటే ఏడిచ్చింది. 3 బిర్యానీ ప్యాకెట్లు పిల్ల మూడు. మరి తిన్నరో ఎక్కడ వేసుకుంటారు ఏం కథనో కానీ ఒక బొక్క ఇట్లా కనిపించలే అక్క. అంటే ఇంట్లో గంట ఫస్ట్ ఉన్నామా అని ఇవ్వదాన్ని ఏమన్నా కానీ నేనైతే నా పిల్లల్ని పక్క కడుపుకైతే చంపను. నాకు దోషిల్లు వంకొస్తా, మంచిగా కమ్మ వండి పెడతా. దాన్ని నూనె ప్యాకెట్ లేదురా నాయన, డబ్బులు తీసుకురా ఆకలి అవుతుంది అని ఏ కాలం మీద పంపించి గంట సేపటి తండ్రి వస్తలేడు. ఏమైనా ఊర్లో పోతాడు. అదే దానికన్నా ఏ రుచి అడిగి తీసుకొని వస్తాడు. నేను చెప్పాను చూడు ఎట్ట చేస్తుంది సిగ్గు తప్పినోడు. అబ్బాయి మని మొగడు ఏమైనా ఆపొద్దు. దాని కన్నా పడతాడేమే.
దానికి పిల్లలు కానందుకు నిన్ను చేసుకుండే, లేకపోతే ఈ దిక్కు చూడకపోకు నిన్ను చేసుకోకనే పోవే. ఈ పిల్లలకి ఇంత కష్టం ఉండదు, ఇంకేడ పెట్టుకొని చూసుకున్నాను అమ్మ దాని అమ్మను. అవ్వక్క మరి పిల్లలు కానందుకు నా పిల్లలైతే ఏంది, దాని పిల్లలైతే ఏంది, ఆయనకి ఏ పుట్టింది మంచిగా చూసుకుంటే కాదా గుడ్డు మొక్కంది. ఏమైనా పిల్లల్ని అస్సలు కలిసేదక్క అంటే పిల్లలకు ఒక రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలే అక్క. నేను అసలు చూస్తున్నా ఎన్నడిక వాటుగా పొరలు ఏం చేస్తారు ఏం కథ, గిద్దెచ్చిన గద్దెచ్చిన నాయన గిద్దెచ్చిండ్రా అని ఎన్నడూ ఇచ్చింది కాదక్క అది పాపిస్తుంది. అందుకే ఇటువంటి గుణం ఉంది కాబట్టి దానికి దేవుడు పిల్లలు ఇయ్యలేనట్టుంది అక్క. ఏం చేసాం చెప్పు, పని పాడుగాను నా పానానికి పెడుతుందక్క. అంత పెద్ద ఆకిలి ఊపి ఊపి నా నడుములు తిన్నాయి. ఇక ఏమన్నా కానీ ఏమన్నా కానీ అది లండ మొక్కలు ఇవాళ ఎవరు చేయదు అని ఊపుతా ఉంటే ఇంకెక్కువ చేస్తుంది అని సప్పదాకా నేను పొద్దెక్కింది దాకా వాడినక్క. ఇవాళ ఇక ఊపిరి మళ్ళీ వాడినది. అయ్యో రోజు ఇదే ఊపుతుంది, మరి ఇవాళ ఊపుతట్లేదు లేస్తలేదు అనుకున్నట్టు ఏమనుకుందో ఏమో పాడేమో మొగడు ఇట్లా ఏమైనా చెప్పిండేమో. నేను ఈయనతో నాన్న ఏం ఊపుతలేను అక్క. మరి నా బాధ ఎవరికి చెప్పాలి చెప్పు, నేనే ఊపాను రోజు. అది ఎందుకు నాకు సపరేట్ ఇల్లు కట్టిరా మొగడా అంటే అది సీత కాదు వాడు కట్టియాడు. మరి ఎందుకు వేసుకున్నావురా, ఉత్తగానే వేసుకున్నావా నన్ను, ఒకింటుండు నా సీతను అయితే లేదురా పని పాడు అని చేసి నాకు లాస్ట్ వస్తుందిరా సిగ్గు చెప్పినోడా అంటే ఇక కడత తీయే కడత మస్తు టైం ఉంది అని అంటుండు. కానీ రాడు చేసేది ఆడ చేస్తాడక్క వచ్చినట్టుండు. కాదయ్యా ఏ కాలం అయ్యి నువ్వు నూనె ప్యాకెట్ తీపో అని ఊళ్ళకి పంపిస్తే గిప్పుడు వచ్చేది నీకు సిగ్గు శరమే మత్తు కన్నుందా. కూర వండుకోలేదు నూనె లేక ఉపాసం ఉన్నాము అని అంటే నా మాట తీరేకుట గంటల కమానం ఇక్కడ పోయినవయ్యా. ఇది ఎంత చెప్పిన సిగ్గురాదే. అదే నీ పెళ్ళం పెద్ద పెళ్ళం తెమ్మంటే చిట్కలు తెచ్చిస్తావు. ఈ షాపులన్నీ బంద్ అయినాయి. అది చెప్తొకటి నువ్వు చెప్తొకటి ఏముంది ఆడ ఆ పైసలు ఖర్చు పెట్టి నావేగా. షాపులన్నీ బంద్ ఉన్నాయి. ఎండకు ఎవడు ఓపెన్ చేస్తలేడు. ఆగో అవతల ఆడకట్టులో ఒక దుకాణం ఓపెన్ ఉంటే ఆడ పోయి తీసుకొచ్చిన ఏడు కాడికి సింపు కుట్టవేంది, సింపుకొని సంచి కుట్టుకుంటావే నువ్వు. సాల్తీ అయ్యా నేను అన్నగానే నీ కొడుకొస్తుంది. అదే నీ పెద్ద పిల్లని చెప్తే వెయ్యి వేస్తావు. సరే గాని ఓపెంటమ్మా, నువ్వు నా పిల్లం జోరులో ముచ్చట పెడుతున్నట్టుగా ఏం మాట్లాడుకుంటున్నాము. ఏముందయ్యా మాట్లాడతానికి, ఇక రోజు టీవీ చూసి బోర్ వస్తుంది. ఇక టీవీలో బ్యాలెన్స్ అయిపోయి ఒక్క ఛానల్ వచ్చి పాడైతలేదు. ఎక్కడ టైం పాస్ కాక ఇంటి కాడ ముచ్చట వేద్దామని వస్తే ఇక పని చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు పని ఉంటుంది. అయ్యా చిన్న పిల్లానికి. మరి పెద్ద పిల్లని ఏం చేస్తావయ్యా. నువ్వు వచ్చిన దానివి ఊకపోపెంటమ్మా. వాళ్ళ ఇళ్ళ మధ్య శిష్యులు పెట్టి పోయేవు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఈమె పని ఆమె చేయదు, ఆమె పని ఈమె చేయదు. గాకిలో ఒకటే పొత్తులుంది. ఎవడు శాతం ఎవడు ముందు పొద్దుగా లేస్తే ఆడ ఊరుకుంటాడు. కానీ నువ్వు ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టేవు పెంటమ్మా. వచ్చిన దాన్ని సపోదట్టవు. ఏమో నేనేమన్నా అయ్యాను ఏది కాడికి సీరియస్ అవుతావు. పోతున్న టీ కవిత పోతున్న మళ్ళీ వస్తుంది. నీ మొగడు ఏది కాడికి సింపుకుంటాడేనమ్మా. ఏమైనా పెద్ద పిల్లందుకే సపోర్ట్ ఇస్తుంది. చిన్నది ఉన్నా లేనట్టే నీకు. సరే తీ అయ్యా, ఆయన మీ ముచ్చట నాకెందుకు పోయేస్తా. పో మళ్ళొచ్చేవు. కాదు నీకు నోరు ఊకోరా. ఇట్లాగా పెంటం వచ్చి నిమ్మలంగా ముచ్చట పెట్టుకుంటే అట్లా సీరియస్ అవుతావయ్యా. ఆమె మీద ఏమన్నది మంచిగా నాలుగు మాటలాగా ఇదో చెప్పుకొని నిమ్మలంగా మాట్లాడిపోతుంది. ఏమైనా చిచ్చులు పెడతాడు ఆమె పుణ్యానికి అన్ని మాటలు అంటివి. ఏ నోరు ముయ్య, నీకేం తెలియదు. ఇక మంది సోపద బట్టి మంది మాటలు విని నువ్వు ఇట్లా తయారవుతున్నావు నాకు ఎరకనే. కానీ ఏముందే గా వచ్చి మాట్లాడటానికి ఏముంది. మన ఇంట్లో ముచ్చట్లన్నీ దాంట్లో షోలు వేస్తున్నావు. ఆమెకి చెప్తే ఏం చేస్తుంది. నువ్వు నోరు మూసుకొని ఇంట్లో మాట బయట పెట్టకుండా నీ సంసారం మీద నువ్వు చూసుకో, ఆమె సంసారం మీద ఆమె చూసుకుంటుంది. కానీ ఒకరినొకరు చూసుకొని ఓర్వ లేకుండా వీళ్ళ దాళ్ళకి చెప్పుకొని పంచాలు పెట్టుకోకూరి, దూరం చూసుకోకూరి. నేను అలాగ అయిదాము అనుకుంటున్నా, అలాగ అయిదాము కానీ సపరేట్ ఇల్లు కట్టేదాకా జర నిమ్మలంగా ఉంటుంటే ఒక దగ్గర పెద్దది నీ జోలికి వస్తుంది అనేనాడన్నా. దాన్ని అదే చూసుకుంటుంది. ఏమైనా దాని ఉసురు పోసుకుంటావేంటి. ఇక ఇటువంటి మాటలు ఏమైనా అంటేనేమో ఏమైనా పెద్దదానికి సపోర్ట్ ఇస్తావు అయ్యా నువ్వు, నన్ను అస్సలు ఊరుకోవు అని సీరియస్ అవుతావు. మంచి చెప్పినా కష్టమే, చెడు చెప్పినా కష్టమే అమ్మ నీతోని. సరే దప్పున నీ పని నువ్వు చేసుకోపో. చీరలమ్మ చీరలు, పట్టు చీరలు, సన్నా చీరలు, చీరలమ్మ చీరలు, పట్టు చీరలు, అగ్గకిస్తా ఆఫర్ చీరలు. నిన్నే చీరలు తీసుకుంటావే, మంచి మంచి పట్టు చీరలు తెచ్చినా, సన్న చీరలు తెచ్చినా. నీ పిల్లానికి తీసుకోవే, మంచిగా ఉన్నాయి అగ్గకిస్తా ఆఫర్ చీరలు. తీసుకుంటాన్నా, తీసుకోకుంటే ఏం చేస్తా. కానీ ఇక నువ్వు ఇంటి ముందరికి వచ్చి అడిగినాక తీసుకోకుండా ఉత్తగానే పంపిస్తాను. నాకు ఇద్దరు పిల్లలు రేపుడు సేమ్ చీరలు అయితేనే బాగుంటుంది. మరి సేమ్ చీరలు ఉంటే ఇంటి ముందరికి ఇంట్లోకి రా, లేకపోతే అట్లకే నచ్చని వెళ్ళిపో అన్నా. నువ్వేమనుకున్నా సరే. ఇక ముందే బద్మాష్ పెళ్ళాలు నా పెళ్ళాలు ఉన్నాయన్న. నచ్చిన చీరలు ఉన్నాయి, నచ్చిన కలర్లు ఉన్నాయి, సేమ్ మోడల్ ఇట్లున్నాయన్న.
ముందైతే లోపలికి రాని దించినాక వాళ్ళు ఏం నచ్చితే అవి తీసుకుంటారేమో తీయరాదన్న ఒక్క తీరే నచ్చుతారు. ఈ ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు తీసుకుంటారేమో తీయరాదు. లోపలికి రానా రమ్మంటావా వద్దా? ఎక్కడ పోయినవయ్యా ఈ కాలం సంధి చూస్తున్నా ఎక్కడ పోతే అక్కడికి పోతావు. ఇక బువ్వ ఉడుకుడుకు తిందాం పాటు ఇద్దరం కలిసి అనుకుంటే ఎక్కడ పోతే అక్కడికి పోతావు. చల్లగైంది బువ్వ పెట్టుకరానా. జరుండు జరైనాక తింటా కానీ అగో చీరలు వచ్చిండే చీరలు తీసుకుంటారే అదెక్కడ పోయింది కవిత? ఏంటి పిలుస్తున్నావు? అమ్మో నీ పెళ్ళానికి ముందుగత చీరలు తీసుకొని నన్ను ఇప్పుడు పిలుస్తున్నావు. అగో ఎంతకైనా నువ్వు ముందుగత దాన్ని చూసుకున్నావు కానీ నన్ను చూసుకుంటావు. నీ గురించి తెలియంది ఏమిటి? సరే సరే ఏంటయ్యా పిలుస్తున్నావు చెప్పు. అరే నీతోని ఎట్లా చేసినా కష్టమేనే తల్లి. ఇప్పుడే ఆ చీరలు నీ లోపలికి పిలుస్తున్నా అది బువ్వ తింటురా అని పిలుస్తుంది. నేను ముందు కదా దానికి ఏడు చూపించింది ఆడు ఇప్పుడే నెత్తి మీకని కింద పెట్టాడు దించుండు. దానికి నువ్వు గిట్ల ఫీల్ అవుతావేమే. నచ్చిన చీరలు తీసుకొని నీతో ఏడ గిట్లనే గుద్దల్లాం ఉంటది. ఇద్దరు వచ్చి ఇద్దరు నచ్చిన కలర్లు సేమ్ రేట్ల సేమ్ చీరలు తీసుకుందరు అది. అరే అవునక్క గాయన ఎందుకు అనాలి కానీ ఆఫర్ చీరలు అన్న అగ్గోకి ఇస్తాను నేను అంటేనే ఉన్నా. సరే సరే లోపలికి రా అన్నాడు. నేను ఎత్తి వీకెన్ బట్టలన్నీ దించి మూట కింద పెడుతున్నాను లేదు గామె వచ్చింది. ఆమె వెనకాల వల్ల నువ్వు వస్తూనే ఉన్నావు అక్క. ఒక్క బట్ట తీసి చూపించలేదు. ఎందుకు గట్ల ఫీల్ అవుతారు ఒకరికొకరు అక్క చెల్లెల్లో ఉన్నట్టు. సరే సరే కూర్చోరి మీకు నచ్చిన చీర నచ్చిన కలర్లు ఉన్నాయి తీసుకోరమ్మా అగ్గోకి ఇస్తా గానీ. సరే సరే చూపి. నువ్వు ఇట్లా రావే నీకు నచ్చిన కలర్ తీసుకుంటారు అది ఇద్దరు సేమ్ తీసుకొని మళ్ళీ ఒకరి నుంచి ఒకరు నాకు ఆ కలర్ బాగాలేదు అవ ఆమెకి అది ఇప్పించింది ఈమెకేమి ఇది ఇప్పించింది అన్న కలరు తీసుకుంటే మోసుకొని తీసుకోవాలి లేకపోతే పంపిస్తే వీడికి ఆ బట్టలోని. సరే సరే తీసుకుంటాం తీయి. అన్న మంచి చీరలు ఇద్దరికి సేమ్ కలర్లు సేమ్ మోడల్ చూపి ఏ ఒకటే రేట్లా ఆమెకు తక్కువది ఈమెకు ఎక్కువ చూపించినావు అనుకో ఇక నువ్వు పోయినాక నా జుట్టు పట్టి వీక్తారే పంచాయత్ అంటే పంచాయత్ చేస్తారు. ఇద్దరు బద్మాషి ఉన్నాయి మా ఇంట్లో. ఏమనుకోకుండా మంచి చీరలు చూపియే. ఆగో చూడురమ్మ మంచి మంచి చీరలు ఉన్నాయి. నీకు నచ్చిన చీరలు తీసుకోరు నేను వద్దంటున్నా నా చెప్పుర్రి. ఒక మంచి పట్టు చీరలు ఉన్నాయి సన్న చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి. నీకు నచ్చిన కలర్లు తీసుకోరమ్మా. ఇక రేటు అగ్గో చేసి ఇస్తా కానీ మొగనికి తీసుకోరి. బాగా మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి కదా నీ దగ్గర. ఇది ఇంకా పింక్ కలర్ ఇది కడితే చూద్దాము మంచిగా కొడుతుంది కలరు. బార్డర్ ఏమో పెద్దగా వచ్చినట్టుంది అన్న ముద్దు కొడుతుందా నాకు. ఎవరికైనా ముద్దు కొడుతుంది అమ్మా. ఇంకా నువ్వు తెల్లగా ఉన్నావు ఇక నీ పై మీద ఏది పట్టినా బాగానే ఉంటది కానీ ఇప్పుడు పెద్ద బార్డర్ చీరలే బాగా ఫేమస్ అవుతున్నాయి అమ్మ. అందరు పెద్ద బార్డర్ చీరలే కడుతున్నారు. ఏదైనా పెళ్లిలో కట్టుకొని పోతే మగ్గం వరకు జాకెట్ వేసుకొని పోతే ఏ దమ్ ఉంటది. సరే సరే నీకు నచ్చింది తీసుకో అమ్మా. ఇక నేను చెప్తే ఏమొస్తుంది కానీ ఇక ఆమె ఏం తీసుకుంటుందో ఓ అమ్మ నువ్వు ఇట్లా తీసుకొని నీకు నచ్చిన చీర. నేను తర్వాత తీసుకుంటా తీయ అన్న ఏం తప్పిపోయేది. నా మొగడు ముందుగా దాన్నే చూస్తాడు. ఇక నువ్వు వచ్చే ముందుగా దానికే చూపిస్తున్నావు. ఇక అదైనాక నేనేం తీయరాదు. ఇప్పుడు ఏమైనా తప్పిపోయేది ఉందా? ఇక అదన్నీ నచ్చినాక నచ్చని చీరలన్నీ పక్కకు వేస్తే ఇక మూలకు పడే చీరలు నేను ఏరుకొని కట్టుకుంటుంది. ఈ చీరలకి వారే నాకు గతి లేకుంటేనా ఈ సిగ్గుగా తిన్నాడు ఈ పాస్పల్ల చీరలు పట్టుకొచ్చి తీసుకో తీసుకో అని అంటుండ్రు. అది తీసుకొని ఏరేసినాక నేను తీసుకున్నా ఎట్లా కనిపిస్తున్నారా నీకు? అరే ఏమే ఊపుటా ఉంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు నచ్చితే తీసుకోలేకపోతే లేదు తీయరాదు. ఏడో గిదేళ్ళి నేను ఇద్దరు కలిసి తీసుకోరు నచ్చిన చీరలు తీసుకోరు ఒకటే రేట్లా అని చెప్తే ఏంటి బద్మాషికలు చేస్తున్నావు. ముందుగా అది తీసుకుంది ఇది తీసుకున్నాను దాని మీద నేడుస్తావులే. నీకు నచ్చిన చీర తీసుకొని పక్కకు పెట్టుకోరాదు. నేను వద్దంటున్నానా? అమ్మా భూమి పూట మీ ఇంటి ముందరికి వచ్చిన తల్లి ఇక మీరు అట్లా ఆగమాగ మాట్లాడుకుని నా గిరాకీ పాడు చేయకూడదు. పొద్దుగాలని నచ్చిన చీరలు తీసుకోరు తల్లి అగ్గోకే ఇస్తా కానీ పాపం మీ ఆయన ఏమంటున్నామ్మా నిమ్మలంగా నిలబడ్డాడు నచ్చిన చీరలు తీసుకోరు అని నిలబడితే నువ్వేనమ్మా గట్లా మాట్లాడుతున్నావు. అగో మస్తు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ చీరలు కావాలన్నా పట్టు చీరలు కావాలన్నా ఏ చీరలు కావాలి చెప్పి నచ్చిన చీర ఇస్తా కానీ ఎందుకమ్మా గాయన మీ దగ్గర అవుతున్నావు. ఇంకా పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు నాకేం వద్దన్నా మస్తు ఉన్నాయి. అల్మారి నిన్న మా అమ్మగారు పెట్టిన చీరలే ఉన్నాయి. నేను ముఖానికి వెళ్ళడానికి ఇప్పించినాడు కానీ పట్టు చీరలు ఏమొద్దు ఫ్యాన్సీ చీరలు ఏమొద్దు కానీ సన్న చీరలు చూపించారు. ఇంటి కాడ మెత్త కట్టుకుంటట్టు ఒకటి తీసుకుంటా 200-300 ఏదో ఇప్పిస్తాడుగా మళ్ళీ తీసుకోకపోతే నన్ను బదనాం చేస్తాడు. చూపి సన్న చీరలు. అరే ఇంత మంచి చీరలు చూపించినాక సన్న చీరలు చూపి అంటే విన్నామా నువ్వు. ఒక మంచి పట్టు చీర పట్టింది గసంటి పట్టు చీర కొనుక్కోరాదు నీ మొగడు ఇప్పిస్తాన్నాక నీకేమవుతుందమ్మా. అమ్మ గిసంటి ఆడోళ్ళు ఉంటే ఇక బాగానే తల్లి సంసారాలు. అరే నాకు నచ్చిన చీర చూపించమంటే మా వీళ్ళు మాట్లాడుతున్నావు. సన్న చీర ఉంటే చూపి లేకపోతే మూసుకొని పోయి గురించి. ఓ అమ్మ గట్ల గరం అవుతున్నది ఏందమ్మా. ఇక పొద్దుగల బోని పూట మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఉత్తగానే అన్ని బట్టలు చదువుకొని పోతే ఇక నాకు ఏం గిరాకు కాదు ఇయ్యాల. సరే తీ తల్లి నీకు సన్న చీరలు మెత్తటి చీరలు కావాలంటున్నావుగా నీ మాట నేను ఎందుకు కాదనాలి.
నేను ఇష్టం వచ్చిన చీర తీసుకో తల్లి. సరే సరే చూపిస్తావు. జరటి లోపలికి ఉన్నట్టున్నాయి కదా, సన్న చీరలు ఎవ్వరు అడగరు. ఈ పెళ్లిళ్ళ సీజన్లో మంచి మంచి పట్టు చీరలు తీసుకుంటారు, ఫ్యాన్సీ చీరలు తీసుకుంటారు. నువ్వేందమ్మా ఇట్లా సన్న చీరలు అడుగుతున్నావు కొత్తగా? ఇక వాట మా పుష్ప చీరలు కొత్తగా వచ్చినాయి, చాలా మంది తీసుకుంటారు. కలర్ కలరు బాగుంటాయమ్మా కట్టుకుంటే. మరి ఇవి చూపియనా ఇంకా వేరే రకం ఇట్లా ఉన్నాయి, అవి తీసుకుంటావా? ఉండంటే ఏదో ఒకటి పాస్ మన చీరలు ఇంకా ఈడు ఇప్పిస్తున్నట్టు ఇప్పించుకునే మా ఎక్కువ ఎన్నడా నీడు ఈ ముఖానికి ఇప్పించిన ముఖమా ఎన్నడైనా నాకు ఒక చీర తెచ్చిన ముఖమా వీడు ఎన్నడైనా దానికి తెస్తాడు కానీ నాకు ఎన్నడూ తెలియదు అన్న ఆశ ఎప్పుడు చిక్కిపోతుంది కానీ ఇప్పుడు ఏదో బిల్డప్ అంటే దానికి ఇప్పియాల్సి వస్తుంది నాకు ఇట్లా తీసుకోవాలి అని అంటుంది కానీ నీ దగ్గర మస్తు కథలు ఉన్నాయన్న నీకు తెలియదు. నేనే దిగుతా మాట్లాడుతున్నాను షాక్ అవుతున్నట్టు కానీ నేను ఇంట్లో ఉంటే మా బాధ మాకే తెలుసు అన్న. సరే సరే ఆమెకు నచ్చిన ఆమె తీసుకుంటుంది నాకు నచ్చిన నేను తీసుకుంటా కానీ ఎంతనో రేట్ ఎంతనో మాట్లాడుకొని ఇచ్చుకో అన్న. ఇక దగ్గర గిరాకు కాలేదంటున్నావు అయ్యేలా బోన్కి మా ఇంటికి వచ్చినంటున్నావు. సరే సరే పోయి ఇక బట్టలన్నీ చదువుకొని ఎత్తుకో. అరే నేను ఇప్పిస్తాను కదా, నువ్వు ఇంత కథలు పడుకుంటా ఒక 200-300 చీరలు పట్టుకున్నావు. ఇప్పుడు కూడా వస్తే చెప్పుకుంటాను కానీ చెప్పుకుంటే నా చిక్కుపోతుంది కానీ, అదేమో 2000-3000 చీర తీసుకుంటే నువ్వేంది 200-300 చీర పట్టుకున్నావు. ఎవరిని చేపిస్తానికి సపోజ్ కాసం పట్టు చీర తీసుకో. ఇంకా దానికంటే 1000 రూపాయలు ఎక్కువైనా సరే కానీ తీసుకో. మొత్తం ఇదే గుడ్డల్లో ఉంటుంది అమ్మ. ప్రతిసారి ఏ తెచ్చినా ఒక పీస్ తేవాలి. లేకుంటేనేమో ఏంది దానికి ఏమో మంచి తెచ్చినావు, నాకేమో ఇది తెచ్చినావు అని కుట్లాటలు పంచాలు చేస్తావు కానీ, ఇప్పుడేమో కథలు పడుకుంటా తక్కువ తక్కువ దూలాడుకుంటున్నావు. అమ్మో ఏదో వాన పడతట్టుంది. లేకపోతే చేరైనాక ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక నా పని ఎట్ట అయ్యేదామని అన్నట్టు నీ ప్లాన్ అంతా నాకు తెలుసు కానీ, సబ్బు దాకా మంచి పట్టు చీర తీసుకో. ఏమొద్దు నాకు పట్టు చీరలు మా అమ్మగారు పెట్టి మస్తుగా ఉన్నాయి. ఈ చీరలు నాకెందుకు ఏమొద్దు కొడుతున్నాయి అయినా నాకు సన్న చీరలే బాగా కొడతాయి. ఇంటికాడ కట్టుకుంటాను మెత్తగా ఏవో ఒకటి తీయరాదు. అయినా నేను ఇక్కడ పోయేది ఉంది డ్రెస్సులు వేసుకుంటే సరిపోతుంది నాకు రోజంతా. ఇంకా చీరలు కట్టుకునే టైం ఉంటుంది నా ముఖానికి. ఇంట్లో పని చేసి తలగబెట్టాలి, పిల్లల్ని చూసుకొని తలగబెట్టాలి. అదేమో మంచి టీక్ టాక్ తయారై నిమ్మలంగా టీవీ అంటుంది మొగలు చూసుకుంటాం చూసుకుంటా. నాకెందుకు చీరలు ఏదో ఒకటి ఉందని తీయరాదు. ఓ అమ్మ, ఇది ఒక్కటంటే 10 మాటలు పుట్టిస్తుంది. ఇక బట్టలు ఆయన ముందు ఇవన్నీ మాటలు మాట్లాడడం అవసరమా నీకు? సరే సరే సప్పదాకా నీకు నచ్చింది తీసుకొని పోవే తల్లి. ఒకటంటే 10 పుట్టిస్తావు. ఇష్టం తల్లి, మరి తీసుకో. ఏమైనా నుంచి నన్ను బదలాం చేస్తావు. అన్నా నువ్వేం ఫీల్ కాకు నాకు నచ్చిన బట్టలే తీసుకుంటా కానీ నీకు ఈ పట్టు చీరలు నాకు మస్తు ఉన్నాయి అన్న. మా నిండా గదే చీరలు కట్టుకొని చేయను అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. నీకు ఈ సన్న చీరలు అన్నా ఎక్కడ ఊర్లో అక్కడిక్కడ పోతాను ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకుంటాను బాగుంటాయి అని ఇవి తీసుకుంటున్నా ఏం ఫీల్ కాకన్నా. ఇక దానికంటే చీరలు లేనట్టు అది కొనుక్కుంటుంది కానీ ఎవడే తీసుకుంటే నాకే దిగుతారా నాకు మస్తు చీరలు గతి నీళ్ళు తీసుకుంటారు మంచి మంచి చీరలు నాకెందుకన్నా. సరే సరే ఇవన్నీ ముళ్ళ ముట్ట చదువుకొని పో అన్నయ్య మళ్ళీ గిరాకంతా పోగలరా. సరే అన్న, నేను పోతున్నాను. నచ్చిన చీరలు తీసుకోరు. మనం ఏం బలవంతం చేయలేదు. ఒకరి గురించి ఒకరు అన్నో నువ్వు ఎట్లా అవుతున్నావో ఏమో ఇన్ని రోజుల సంధిలతో బాగానే ఉంది నీ కథ. సరే సరే అన్న, నేను ఫోన్ పే చేస్తాకో. చీరలమ్మా చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, చీరలమ్మా చీరలు, సన్నా చీరలు, ఆఫర్ చీరలు అగ్గకి ఇస్తామమ్మా. చీరలమ్మా చీరలు, ఆఫర్ చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సన్నా చీరలు అగ్గకి ఇస్తామమ్మా. అగ్గకు ఆఫర్ చీరలు. సరే సరే ఇక లోపలికి వరకు నేను జరైనాక వస్తా. ఊర్లో పని ఉంది, 1-2 గంటలు పడుతుంది. ఒకటే ఫోన్ చేసి దంపకులు ఇద్దరికి చెప్తున్నా. సరిత కవిత ఏం చేస్తారు బయటికి వెళ్తలేరు. ఓ అమ్మ చీరలు కొన్నట్టు ఏడు తెచ్చుకున్నా మీ మొగడు ఏడు తెచ్చిండు అమ్మ. మంచి మంచి చీరలు ఇస్తాడు పిల్లగాడు. మాకు ఇట్లా తెస్తే మేము పైసలు ఇయ్యమారా. ఏ గాయన ఎన్నడు తెచ్చిండక్క మాకు ఎన్నడు ఒక్క చీర పట్టుకురాలేదు. ఇక ఇప్పుడు చీరలు నెత్తి మీద చీరలు పెట్టుకొని పోతుంటే ఇంటి ముందరికి వచ్చి ఆపితే ఇక ఈ 2 చీరలు తీసుకున్నాము. మాకు తీకపోయినాడక్క అయినా ఇంకా నువ్వన్నా ఏ కొత్త మోడల్ వస్తుందా కొత్త చీర కట్టుకుంటే మేము ఎన్నడు అమ్మ కట్టుకున్నది. చీరలోడు మన ఊరికి వచ్చినాడు చూడు. నేను ఎన్ని తినాల్సిందో ఒక పెళ్లికి పట్టు చీర కొనుక్కున్నాం అనుకుంటా చెల్లి అన్ని పాత మోడలైనవి కట్టిన చీరలు మళ్ళీ కట్టాలంటే ఎక్కువ అవుతుంది చెల్లి. ఇక మా అన్న బిడ్డ పెళ్లి ఉంది ఇక పెళ్లికి జర మంచి పట్టు చీర తీసుకున్నాము 4,000 అనుకుంటున్నా. అవి సన్న చీరలు అంటుందా పట్టు చీరలు అసలు ఈ చీర కట్టుకున్న చీర బాగుందమ్మా ఎంత తెచ్చిండు ఇసంటి చీర అయితే బాగుండదు. నన్ను విలువ దానిమ్మ బట్టలు వచ్చినప్పుడు పాడయ్యి
ఏమో అక్క నువ్వు తీసుకుంటావని నాకేం ఇస్తా కానీ ఎంత పడ్డదు ఈ కథను మా ఆయననే కట్టిండు ఫోన్ పే చేస్తా అనగానే ఇక పోయిండు. ఎంతకి ఇచ్చిండు ఏం కథను కానీ ముట్టగా ముట్టుకుందక్క. పెళ్లిళ్ళకి మగ్గం వరకు వేసుకొని కట్టుకోవతానంట బాగా పోతుందంట. ఇంకా బట్టి కూడా ఇస్తుండు. ఈ చీరని తీసుకుపోయి మగ్గం వర్క్ అని నేర్పించుకొచ్చుకుంటాక. నాకు ఇట్లా వచ్చిన 2-3 పెళ్లిళ్ళు ఉన్నాయి. గడిసిల్లు ఇక వచ్చేది ఎండాకాలం ఇక జోరు పెళ్ళిళ్ళు ఉంటాయని ఏదో ఒకటో రెండు తీసుకుందాం అనుకున్నా కానీ పైసలు లేవు. ఒకటి తీసుకుంటా కానీ నువ్వు చెప్దాం ఉంది కదా నాకు ఫోన్ అని రాసిల్లు. ఏమో అక్క నాకేం ఎరుక నువ్వు తీసుకుంటావని. నేను ఏంటయ్యా అన్నం తింటరావు ఏ కాలమా ఎక్కడ పోయినావా అని ఇంట్లోకి వచ్చి పిలుచుకోవద్దాము అన్నం పెట్టుకోవద్దాము అనుకుంటూనే ఉన్నా. బట్టలు వచ్చి ఇంట్లో కూర్చుంటూ ఇక ఏమంటాను చెప్పి తీసుకోమన్నప్పుడు తీసుకోకుండా ఎట్లుంటుంది ఆయనకు నచ్చినప్పుడు అని సరే ఒకటి తీసుకుందాం పెంటక్క. అవునా ఏకైనా నీ మగడు బాగానే అన్ని నిండాలు ఇప్పిస్తాడమ్మా. ఇద్దరికి ఏ తక్కువ కాకుండా సరిన్ని సమానం తీసుకొస్తాడమ్మా. గ్రేట్ కోరడు. నీ చీర బాగుంది సిల్లే. ఏది కవిత నువ్వు ఎసొంటి తీసుకున్నావురా సూపి నీ చీరే ఎసొంటిగా చూద్దాము. ఎసొంటిదమ్మా ఇవే తీసుకున్న పట్టు పాసుకొండ చీర. మీ అక్కనేమో మంచి పట్టు చీరలే పట్టింది. నువ్వేంటమ్మా కిసాన్ చీర పట్టుకున్నావు. ఇంకా చీరలు లేవా దగ్గర పాడయి ఏం ముట్టుకుందేమో మీ చీర. మంచి పట్టు చీర తీసుకుంటే నన్ను ఏదైనా పెళ్లిలకు దావత్లో పోతాను కట్టుకుంటే ముట్టుకొస్తావు. మరి ఏమైనా డ్రెస్సులు వేస్తావు పోతావు ఇంటికాడ డ్రెస్సులు వేస్తావు ఊరికి పోయిన డ్రెస్సులు వేసుకొని పోతావు. ఈ చీరలు ఏమిటమ్మా ఏదైనా పెళ్లిలకు పోతే అవసరం పడుతుంది అని పట్టు చీర తీసుకోవా మీ అక్క తీసుకున్నట్టు. పొద్దుగుల మీ చీర పాడయ్యి ఏదో ఒకటి అక్క నమ్మకానికి. ఇక నమ్మవాడు గిరి ఇప్పించడే మా యొక్క అంటే నేను పట్టు చీర తీసుకుందనా. ఇక నా ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇప్పిస్తాడు. పట్టు చీరలు ఇప్పిస్తాడు. పట్టు జాకెట్లు ఇప్పిస్తాడు. అన్నిండాలు ఇప్పిస్తాడు. గాజులు ఇష్టం నాకు లేదుగా పెంటక్క. ఏదో అగ్గోల సక్క కానీ అగ్గో సగ్గో తీసుకొని బతకాలి నా జీవితం అంతా. ఏం చేసి చెప్పు ఆ సిగ్గు తప్పినోడు అసలు చూడని తీసి పెట్టుకోవాలక్క. ఏం మగడమ్మా నీ మగడు. ఆమెకేమో మంచి పట్టు చీర ఇప్పించిన నీకేనేమో కదా సన్న చీర ఏం ముద్దు చూస్తాను కానీ ఏమైనా ముద్దు కొట్టాలి. ఎంతకైనా తీసేలే ఒకరిని అట్లా తీసుకుంటారు ఒకరిని ఇట్లా తీసుకుంటారు. ఇది ఇద్దరు నచ్చాలంటే దాని పని వసూలే. ఎవరో ఒకరు నస్తారు. నచ్చిన వాళ్ళకి అన్నిండాలు ఇప్పిస్తారు. ఇంకో నీ మొగడైతే రాని నేను నాకు అడుగుతా కానీ ఏమంటాడో చూద్దాము. కానీ ఇప్పించినాడు కానీ మరి ఇద్దరికి ఒక చీరలు తీసుకోడా పేరెంట్కి వారయ్య. పెంటక్క బుబ్బుతా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. మంచిగా మాట్లాడి చెప్తున్నా. నాకు ఇట్లా కోపం వచ్చిందనుకో మంచిగా ఉండదు. ఏందమ్మా నువ్వు వచ్చిందని వచ్చినావు కానీ నిమ్మలంగా మాట్లాడుకోరాదు. ఏమైనా చిచ్చులు కయ్యాలు పెడతానికి ఉంటావమ్మా. నేను అమ్మగడు ఎప్పుడు అంటేనే ఉంటాడుగా పెంటక్క ఎందుకు రాణిస్తారు ఇంట్లో పువ్వు తాకట్లా మారదాని అంటేనే ఉంటాడు. కానీ మేము ఏ ఫోన్కి ఎక్కడ టైం పాస్ కాక ఇంతసేపు ముచ్చట పెడతానికి వస్తుంది కానీ ఏమనుకుంటుంటే నువ్వు గుట్టా ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నావమ్మా నువ్వు. ఆమెకు నచ్చిన శ్రీరామ తీసుకుంటే రాదు. నువ్వు కొన్న రాయలు ఎప్పుడు వేస్తున్నావు. అమ్మ నేనేమన్నా చెల్లేదు ఇంకా సీరియస్ అవుతున్నావు. మీ అక్క మంచి పట్టు చీర తీసుకుంది నువ్వు ఇట్లా చీర తీసుకోవద్దానమ్మా. ఏం ముద్దుగుందని అంటున్నా. దానికి తాకట్లు కొడతావు అక్కడికి ఇక్కడ చెప్తావు. ఏం మాట్లాడుతున్నావు అని అంటున్నావు ఏంటమ్మా. రావద్దంటే రాని తీసుకెళ్ళి మరి మీ ఇంటికి ఏమో వస్తే ఇట్లా బయలుదేరి ఎత్తారేంటమ్మా. మొన్న వస్తే మీ మగడికి ఇట్లా గట్టిగా అన్నాడు. ఏంటి పెంటమ్మా నీకేం పనిలేదా. మంది తాకట్లు ఆడేపడితే ఇంకొకరికి తాకట్లు వాళ్ళకి వీళ్ళకి చెప్తానికి ఉంటున్నావమ్మ నువ్వు అని 2-3 మాటలనైనా మావైనా ఇక మళ్ళీ రావద్దమ్మా ఇది ఇంటికి అనుకున్నా కానీ ఏ కూరలు ఏం చేస్తుందో ఏం కథలు ఎక్కడ టైం పాస్ అవుతుంది అని వచ్చిన నువ్వు ఇట్లా మాట్లాడతావు అమ్మ. నేను ఇప్పుడు ఏమన్నా రాను. నువ్వేమన్నావో ఏం కథనో మాకే తెలుసు కానీ ఇగో వచ్చిందని నిమ్మలంగా ఏం తీసుకొని ఏం కథ అని చూసిపోగాని అక్కడికిక్కడ ఇక్కడ ఆమెకి ఎక్కిచ్చదు నా దిక్కు నా మాట మాట్లాడు రీసెంట్ కథలు పడితే ఇక మా ఇద్దరి మధ్యలో పంచాలు పెట్టినట్టు అయిపోతుంటాక నిమ్మలంగా వచ్చిందని ఏదో 2-3 మాటలు మాట్లాడి అప్పుడు అక్కడ నిమ్మలంగా వచ్చిందని అసలు ఓ అమ్మాయి ఎట్లున్నా కష్టమేనమ్మా. ఇక 2-3 రోజుల సంధి ఇక మీ చెల్లెతో ఇక మాటలు జోరుగా మాట్లాడుతున్నాను. ఇక నా మీద సీరియస్ అవుతున్నావు చెల్లి నువ్వు. సరే సరే తీయమ్మా ఏం రాను ఇంటికి వస్తే ఒక బాగుంది రాకపోతే ఒక బాగుంది. పోతున్న తీతల్లి ఏమన్నా చేసుకోరు ఏమన్నా తీసుకోరు నాకేమంటా. పెట్టక్క మన్నదానికి నువ్వేంటి కొంత సీరియస్ అయిపోతావు. దాని మాటలు పట్టించుకుంటే బాగానే ఉంటుంది. అది రోజు పడ్డది దానికి ఏం పెడతాను దాని మాటలు పట్టించుకుని ఫీల్ అయిపోతున్నావు. అది అసలు దాన్ని తెలిసేది ఏమైనా దాంట్లోకే మాట్లాడుతున్నాము కూడా అందుకే అది ఆగుతలేదు. ఎంత రూబాబుగా మాట్లాడుతుంది చూడు.
గాదాని మాటలకు భయపడిపోతున్నావమ్మా నువ్వు సభలకు నిలబడి ఇంతసేపు మాట్లాడబోదు ఎవరికేనమ్మా భయపడేది దాందా ఇల్లు దాందా సంసారము నాది ఇట్లా తీయరాదు నాతో మాట్లాడు నాతో ఇంతసేపు విషయం మాట్లాడుకోవడకంటారు ఏముంది తీసేది మళ్ళీ నీ మొగలు వస్తే మళ్ళీ 2-3 మాటలు అంటే అవి నేనే పెట్టుకోవాలి అవి వస్తున్నట్టు సప్పుడు అవుతుంది ఇగో ఇది నిలయానికి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3 రేపు వస్తుంది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటుంది ఈ సిరీస్ కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి చాలా మంది మన వీడియోస్ కి చాలా సపోర్ట్ చేస్తారు కానీ మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల మేము కంటిన్యూషన్ వీడియోస్ పెట్టలేకపోతున్నామండి ఏం ఫీల్ కాకండి ఇప్పటి నుంచి రోజు పెట్టడానికి ట్రై చేస్తాము ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి రేపు మరొక మంచి వీడియో కోసం అప్పటి వరకు చూస్తూ ఉండండి స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికీ రేపు కలుస్తాం